ప్రముఖ రాజకీయ పార్టీ జనసేన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కి గురైంది. శనివారం రాత్రి నుంచి ఈ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ లోగోతో పాటు కవర్ ఫోటో కూడా తొలగించారు సైబర్ నేలగాళ్లు. అంతేకాకుండా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని డిజిటల్ లావాదేవీల కంపెనీల ట్వీట్లను ఈ ఖాతా నుంచి అయితే రీపోస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి చెందిన అంశంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియా ఖాతాలను, అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, రాజకీయ నాయకులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను, అలాగే ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం అనేది గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఇప్పుడు తాజాగా అధికారిక ట్విట్టర్ అకౌంట్ రెండోసారి హ్యాక్ అయింది. గతంలో 2024 ఎన్నికల ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఒకసారి హ్యాక్ చేశారు. ఇక టీడీపీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే 2022 మార్చిలో, అలాగే అదే ఏడాది 2022 అక్టోబర్ లో కూడా 2 సార్లు అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ని టీడీపీ అప్పట్లో టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు కావాలని ఈ విధంగా హ్యాక్ చేస్తున్నారు, అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారంటూ కూడా అప్పట్లో టీడీపీ ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇక జనసేన విషయంలో కూడా గతంలో ఇదే విధంగా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి జనసేన ట్విట్టర్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది. పార్టీకి సంబంధం లేని డిజిటల్ ప్రమోషన్లతో పాటుగా పోస్టులు హ్యాక్ చేసి వెంటనే ప్రొఫైల్ లోగో, కవర్ ఫోటో తొలగించడం, అలాగే కొంత సమాచారాన్ని కూడా అందులో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక దీంతో అసలు ఏం జరుగుతుంది, ఏంటి, తమ ఖాతాను ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాక అటు జనసేన పార్టీ అభిమానులు కానీ అటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ ఐటీ విభాగం అప్రమత్తమై చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే హ్యాక్ అయిందో దాన్ని మొత్తం మళ్ళీ అవసరమైతే దానికి సంబంధించిన లాగిన్స్ కానీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు వెంకట్, గతంలో కూడా చూసుకుంటే ఒకసారి జనసేన పార్టీ యూట్యూబ్ అయితే హ్యాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీ ఎక్స్ అకౌంట్ హ్యాక్ పై ఇదేమైనా కావాలని జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారంటారా? సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రముఖ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు అంటే జనసేన పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది ఖచ్చితంగా రెండోసారి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీని, అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా హ్యాక్ చేసిన పరిస్థితి 3 ఏళ్ల క్రితం. కాబట్టి అన్ని కూడా సహజంగా జరిగేవి. ఇక దీనికి సంబంధించి ఐటీ విభాగం కూడా పగడ్బందీగా ఉండాలి, లాగిన్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది చాలా మంది సూచిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది అంటే పాస్వర్డ్ ను యాక్చువల్గా ఇటువంటివి జరగడానికి కారణం పాస్వర్డ్ ని ఎక్కువ మందికి షేర్ చేయడం, ఆ పాస్వర్డ్ సెక్యూరిటీ సరిగ్గా అంటే లాగిన్ సెక్యూరిటీ సరిగ్గా ఉండకపోవడం, అలాగే కొన్ని డివైజెస్ కి సెక్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ హ్యాకింగ్ అనేది కారణంగా మారుతూ ఉంటాయి. ఎవరి డివైజ్ లో పడితే వాళ్ళ డివైజ్ లో లాగిన్ అవుతూ ఉంటారు సహజంగా. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అలాగే డెస్క్టాప్ లో లాగిన్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే ఇప్పుడు ఈ హ్యాక్ అవడానికి కారణం అనేది స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెంకట్. అయితే ఇప్పుడు తమ పార్టీ ఖాతా హ్యాకింగ్ గురైందన్న విషయాన్ని అయితే గమనించిన పార్టీ ఐటీ విభాగం వెంటనే అయితే అప్రమత్తమైంది. ఈ ఖాతా నుంచి ఎటువంటి సందేశాలు వచ్చినా కూడా స్పందించకండి అంటూ అయితే తెలిపింది. గతంలోనూ జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ కి గురైంది. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్ అయితే గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.